నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నమయ్య సర్కిల్ సమీపంలో ట్రాఫిక్ లో కొంతమంది కుర్రవాళ్లు ట్రాఫిక్ లో బండి తగిలి జరిగిన చిన్న ఘర్షణలో ఇరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళకి చేతులతో కొట్టుకున్న దానికి సంబంధించి ఇద్దరికి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది. దీని మీద ఇరు వర్గాల మీద దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇక్కడ వాస్తవం ఈ విధంగా జరిగి ఉంటే కొన్ని ఛానల్స్లో, ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్లో దీన్ని చాలా హైప్ చేస్తూ నెల్లూరులో పెద్ద రౌడీ మోకల హల్చల్ అన్నట్టుగా దాన్ని హైప్ చేస్తూ ప్రసారాలు చేయటం చూసాము. దీనికి కత్తులు తీసుకొని తిరిగినట్టుగా కూడా ప్రచారం చేశారు. మేము చూసాం వీడియోలు అన్ని, దానికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయినవి చూసాము. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఎలాంటి కత్తులు కానీ ఏమీ లేవు. అందరూ చూస్తే కూడా, పబ్లిక్ చూస్తే కూడా అందరికి ఇట్టే అర్థమైపోతుంది. కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా ఛానల్స్ కొన్ని దాన్ని చాలా హైప్ చేస్తూ సమాజంలో ఒక భయభ్రాంతులు సృష్టించే విధంగా బాధ్యతారాహిత్యంగా ఆ విధంగా వైరల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందుకు సంబంధించి ఏ ఛానల్స్లో అయితే ఆ విధంగా అవాస్తవాల్ని ప్రసారం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.